నెల్లూరు ఒకనాడు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం, కానీ ఇప్పుడు హఠాత్తుగా క్రిమినల్స్కి అడ్డాగా మారుతోంది. వరుసగా నెల్లూరు చుట్టూ వెలుగులోకి వస్తున్న ఉదంతాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నెల్లూరు డ్రగ్స్ మాఫియాకి, నేరాలకు అడ్డాగా తయారైందా అనే అనుమానం కలుగుతుంది. వరుసగా మర్డర్లు జరుగుతున్న తీరు అలాంటి అలజడిని రేకెత్తిస్తోంది. తాజాగా సిపిఎం నాయకుడు పెంచలయ్య మర్డర్ చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతోంది. గంజాయి అమ్మకాల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు కళాకారుడైన పెంచలయ్యను కామాక్షి ముఠా మట్టుబెట్టేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో నెల్లూరులో లేడీ డాన్ల వ్యవహారం మళ్లీ తెర మీదకు వస్తుంది. కొన్ని నెలల క్రితం రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయం ప్రకంపనలు పుట్టించింది. అందులో నిడిగట్ల అరుణ ఉదంతం చుట్టూ చాలా పెద్ద చర్చ సాగింది. ఆమె వెనకాల బడా అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద నేతలు ఉన్నారు అంటూ ప్రచారం సాగింది. చివరికి ఆమెను అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు, కేసు ట్రయల్స్లో ఉన్నాయి. ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు కామాక్షి, ఈమె వెనక కూడా చాలామంది నాయకులు ఉన్నారు అనే ప్రచారం మొదలైపోయింది. అది మళ్ళీ ఒక పార్టీ అంటే ఒక పార్టీ అన్నట్టుగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ చర్చ అయితే సాగుతోంది. అయితే ఏ పార్టీ అయినా నెల్లూరులో రాజకీయాల్లో నాయకులు ఎంతగా నేరస్తులతో చేతులు కలిపి మిలాఖత్ అయిపోయారో వరుస ఉదంతాలు చాటుతున్నాయి. నెల్లూరు నాయకుల మూలంగానే ఇలాంటి క్రిమినల్స్ పెంచి పోషించబడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. నెల్లూరు ప్రతిష్ట ఇంత స్థాయిలో పతనం కావడానికి ఇప్పుడు అధికారం వెలగబెడుతున్నటువంటి వాళ్లే కారణం అనే మాట బలపడుతోంది. ముఖ్యంగా అప్పుడు అరుణ, ఇప్పుడు కామాక్షి, ఈ రెండు ఉదంతాల్లోనూ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు అనుచరులుగా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా వీళ్ళంతా చక్రం తిప్పుతున్నారు అనే ప్రచారం జోరందుకుంటుంది. అయితే మీడియాలో కానీ బయట చర్చల్లో కానీ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా అప్పుడు ఇప్పుడు లేడీ డాన్ల చుట్టూ పరిమితం చేసి కథని అక్కడి వరకే ఉంచాలి అనే ప్రయత్నం పెద్ద స్థాయిలో సాగుతుంది. నిజానికి ఆ లేడీస్, అప్పుడు అరుణ అయినా ఇప్పుడు కామాక్షి అయినా, వీళ్ళే మొత్తం కథ నడిపేస్తున్నారంటే జనం ఎవ్వరూ నమ్మే అవకాశం లేదు. వీళ్ళ వెనకాలన్న అసలు పెద్ద తలకాయలు ఎవరో ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి తన్నులోనే కోటవరెడ్డి పేరు ముఖ్యంగా ముందుకొస్తుంది. కోటవరెడ్డి అనుచరులంతా రౌడీ షీటర్లుగా, నగరంలో సకల అరాచకాలకి కేరాఫ్గా మారిపోయారా అనే ఆందోళన బలపడుతుంది. అలాంటి రౌడీ షీటర్లు, నేరగాళ్ళు, డ్రగ్స్ మాఫియాని అంతటినీ కోటవరెడ్డి పెంచి పోషిస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు కోటవరెడ్డి వెనక చేరినటువంటి వీళ్ళందరికీ ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆశీస్సుల మూలంగానే మొత్తం వ్యవహారం లేడీ డాన్ల వరకు పరిమితం చేసి అసలు డాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రచారాలు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏమైనా నెల్లూరులో ఇలాంటి నేరగాళ్ల యథేచ్ఛగా చెలరేగిపోతున్న వైను మాత్రం అత్యంత ఆందోళనకరంగా మారుతుంది. అడ్డుకట్ట వేయలేకపోతే నెల్లూరు పూర్తిగా భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది రాష్ట్రమంతా ఇలాంటి నేరస్తులకి నాయకుల అండదండలతో చెలరేగిపోతున్న క్రమం ఆందోళనకరంగా మారబోతోంది, అత్యంత ప్రమాదాన్ని తీసుకురాబోతోంది. మరి దీనికి ఇప్పటికైనా అధికార యంత్రాంగం, నాయకత్వం కళ్ళు తెరిచి ప్రజా ప్రయోజనాల్ని వీసమెత్తైనా పట్టించుకుంటారా, లేకుంటే తమ రాజకీయ ప్రాబల్యం కోసం నేరస్తులను పెంచి పోషించి జనం మీద వదిలేసి ఇట్టా ప్రాణాలు తీసేదానికి కూడా తెగించే పరిస్థితిని తీసుకొస్తారా? ఇదే ఇప్పుడు నెల్లూరు వాసుల్ని తీవ్రంగా కలవరపరుస్తున్న అంశం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు తెరలేపుతున్న విషయం కూడా.